చెప్పాడంటే భగవద్గీతలో, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, సన్యాసి కర్మయోగి ఇద్దరూ గొప్పవాళ్లే. కర్మయోగి అంటే మనలా గృహస్థాశ్రమ స్వీకారం చేసి మన పనులు మనం చేసుకునేవాళ్ళం, మన పనులు మనం చేస్తూ సాధ్యమైనంత వరకు ఇతరులకు అపకారం చేయకుండా వీలుంటే అంత ఉపకారం చేస్తే అటువంటి వాడిని కర్మయోగి అంటారు. పాపాత్ముల్ని కర్మయోగి అంటారు అనుకోండి, వాడు మర్మయోగి. కాబట్టి కర్మయోగి అవ్వాలి అంటే గృహస్థాశ్రమంలో ఉండాలి. చేసే పనులు తనకి ఇతరులకి లోకమునకు ఉపయోగపడాలి. ఈ పనులు చేసేటప్పుడు దురాశ ఎక్కువ ఉండకూడదు. అలాంటి వాడు కర్మయోగి. సన్యాసి కర్మయోగి ఇద్దరూ గొప్పవాళ్ళైనా సన్యాసి కంటే కర్మయోగి గొప్పవాడు. ఎందుకని? సన్యాసి తనను ఉద్ధరించుకోవడానికి రహస్యంగా సంసార బంధం విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు అందరికీ. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అలా కాదే. ఒక వ్యక్తి పంట పండించాడు, ఆ పంట తాను ఒక్కడే తినడం లేదుగా, ఇంతమందికి అన్నం పెడుతున్నాడు, ఇంతమందికి అన్నం పెట్టే పుణ్యాత్తుడు అవుతున్నాడు. ఒకడేదో ధాన్యం తెచ్చాడు, ఆ ధాన్యం ఇతరులకు ఉపయోగపడుతోంది. ఒకడు మంచినీళ్లు తవ్వించాడు ఓ బావిని, ఆ బావిలో నీళ్లు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి. ఒకడు కూరగాయలు పండించాడు, ఒకడు రోడ్డు వేశాడు, వాడు బట్ట అల్లాడు, వాడు కండువా నేశాడు. ఎంతమంది ఎన్ని పనులు చేస్తే ఈ గృహస్థాశ్రమాల్లో ఉన్నవాడు పెడుతున్నారు, ఈ సన్యాసులు పెడుతున్నారు. కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేసి ప్రజల్ని పోషిస్తున్నాడు. ఈ పోషించే వాళ్ళంతా యోగులు. మన వేదాలు పురాణాలు ఏం చెప్పే తెలుసా? ఈ మొత్తం కులవృత్తులు చేస్తూ అన్ని పనులు చేసే ప్రతివాడు ఒక యోగిట. అందరూ యోగులే. ఒకడు వస్త్రము వేసే యోగి, ఒకడు అన్నం పెట్టే యోగి, పరబ్రహ్మ యోగిటి వాడు. రైతు అంటే పరబ్రహ్మ అన్నారండో. అందుకే